హే గాయ్స్, మిస్టీరియస్ నైట్ ఫాల్ స్టోరీస్కి స్వాగతం. ప్రతి రాత్రి ఒక కొత్త మిస్టరీ మీకోసం. కొన్ని భయంకరమైనవి, కొన్ని షాకింగ్, మరికొన్ని మీరు అస్సలు ఊహించని కథలు. సో వెనక్కి వాలి, లైక్లు ఆర్పేసి ఈ రాత్రి కథ వినడానికి సిద్ధంగా ఉండండి. గోదావరి గట్టున ఒక అమావాస్య రాత్రి. ప్రాంతం రాజోలు దగ్గర ఒక చిన్న లంక గ్రామం. సమయం రాత్రి 11:45. అమావాస్య. రవి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. సంక్రాంతి పండక్కు సొంత ఊరు వెళ్దామని బయలుదేరాడు. కాని దురదృష్టవశాత్తు రావులపాలెం దగ్గర బస్సు పాడైపోయింది. వేరే బస్సు దొరక్క లిఫ్ట్ అడిగి ఊరి పొలిమేర వరకు వచ్చాడు. అప్పటికే రాత్రి చాలా అయింది. అక్కడి ఆటో డ్రైవర్లు ఎవరూ లంక గ్రామానికి రావడానికి ఒప్పుకోలేదు. ఒక ముసలి డ్రైవర్ మాత్రం, బాబూ, ఈరోజు అమావాస్య, అర్ధరాత్రి దాటాక ఆ వంతెన దాటి లంకలోకి వెళ్లడం మంచిది కాదు. గోదావరికి ఆకలి ఎక్కువ ఈరోజు అని హెచ్చరించాడు. రవికి ఇవన్నీ నమ్మకం లేదు. కేవలం 2 కిలోమీటర్లే కదా, నేను నడిచి వెళ్తానులే అని తన బ్యాగ్ సర్దుకుని నడక సాగించాడు. దారికి ఒక పక్క నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న గోదావరి, మరో పక్క ఎత్తుగా పెరిగిన కొబ్బరి తోటలు. గాలిలో తేమ, మట్టివాసన తప్ప మరే శబ్దం లేదు. కొంత దూరం వెళ్ళాక అకస్మాత్తుగా గాలి ఆగిపోయింది. కొబ్బరి ఆకులు కదలడం మానేశాయి. అంతా నిశ్శబ్దం. ఘల్ ఘల్. రవి అడుగులు ఆగిపోయాయి. అది వెండి పట్టీల శబ్దం. ఎవరో స్త్రీ నడుస్తున్నట్టుగా స్పష్టంగా వినిపిస్తోంది. చుట్టూ చూశాడు. రోడ్డు మీద ఎవరూ ఏరు. కేవలం తన ఫోన్ లైట్ వెలుతురు మాత్రమే ఉంది. భ్రమపడుతున్నాను అని గుణుక్కుంటూ మళ్లీ నడక మొదలుపెట్టాడు. ఘల్ ఘల్. ఈసారి శబ్దం రోడ్డు మీద నుంచి కాకుండా పక్కనే ఉన్న దట్టమైన కొబ్బరి తోటలోంచొస్తోంది. ఎవరో తనతో పాటే సమానంగా చెట్ల మధ్య నడుస్తున్నట్టు ఉంది. చిన్నప్పుడు నానమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. రాత్రిపూట గోదావరి గట్టున ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా పిలిచినా, పట్టీల శబ్దం వచ్చినా వెనక్కి తిరిగి చూడకూడదు, తిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. రవి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. చూపు కిందకి దించి వేగంగా నడవడం మొదలుపెట్టాడు. రవి చాలా మృదువైన గొంతు, అచ్చం వాళ్ల అమ్మ గొంతులానే ఉంది. రవి, ఆగు నాన్న, లాంతర్ను తెచ్చాను. రవికి చెమటలు పట్టాయి. వాళ్ల అమ్మ కీళ్ల నొప్పులతో మంచం దిగడమే కష్టం. అలాంటిది అర్ధరాత్రి 2 కిలోమీటర్లు నడిచి ఎలా వస్తుంది? అది అమ్మ కాదు. రవి వేగం పెంచాడు. ఎందుకు పరిగెడుతున్నావు రవి? ఈసారి ఆ గొంతులో మార్పు వచ్చింది. అది మనిషి గొంతులా లేదు, ఏదో లోతునుంచి వస్తున్న భయంకరమైన శబ్దంలా ఉంది. అప్పుడే ఆ వాసన వచ్చింది. మొగళిపూల వాసన. కాని అది కుళ్ళిపోయినట్టుగా ఏదో కాలిన వాసనతో కలిసి వస్తోంది. అది దెయ్యంగాలి అని ఆ ఊరి నమ్మకం. రవి ఇక వెనక్కి చూడకుండా పరుగు లంకించుకున్నాడు. పట్టీల శబ్దం కూడా వేగం పుంజుకుంది. ఘల్ 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 మన శబ్దం ఇప్పుడు చెవి పక్కనే వినిపిస్తోంది. ఎదురుగా ఊరి పొలిమేరలో ఉన్న హనుమంతుడి గుడి కనిపించింది. నా వైపు చూడు అని ఒక భయంకరమైన అరుపు అతని ఎడమ చెవి దగ్గర వినిపించింది. మెడమీద చల్లటి శ్వాస తగిలింది. రవి గట్టిగా జై హనుమాన్ అని అరుస్తూ గుడిమెట్ల మీద కుప్పకూలిపోయాడు. వెంటనే అంతా నిశ్శబ్దం. పట్టీల శబ్దం లేదు, మొగళిపూల వాసన లేదు. రవి వణికిపోతూ ఇంటికి పరుగు తీశాడు. తలుపు కొట్టగానే వాళ్ల నాన్న కంగారుగా తలుపు తీశారు. ఏంట్రా రవి, ఇంత ఆలస్యం? ఫోన్ కూడా కలవట్లేదు. కారు పంపిద్దామనుకున్నాం అన్నారు. పర్వాలేదు నాన్న, ఆటో దొరక్క నడిచి వచ్చాను అని రవి లోతలికి వచ్చాడు. జరిగిన విషయం చెప్తే వాళ్లు భయపడతారని చెప్పలేదు. సరే, పెరట్లో కాళ్లు కడుక్కో, అమ్మ అన్నం పెడుతుంది అన్నాడు నాన్న. రవి పెరట్లోకి వెళ్లి కుళాయి కింద కాళ్లు కడుగుతుండగా అద్దంలో తన వెనక వైపు చూసుకున్నాడు. అతని రక్తం గడ్డకట్టుకుపోయింది. అతని తెల్లచొక్కా వెనుక భాగం మీద 2 బురద చేతిముద్రలు ఉన్నాయి. అవి ఆడవారి చేతిముద్రలు. కాని ఆ చేతివేళ్లు వెనక్కి తిరిగి ఉన్నాయి. అంటే ఎవరో వెనకనుంచి గట్టిగా వాట్టేసుకున్నట్టు, కాని చేతులు ఉల్టాగా ఉన్నట్టు. అప్పుడే పెరటి కంచె అవతలి ఉన్న చీకటి తోటలోంచి గాలి నవ్వుతూ విసిరినట్టు వినిపించింది. ఘల్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మిస్టీరియస్ స్టోరీ. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో తెలియజేయండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మిస్టీరియస్ నైట్ ఫాల్ స్టోరీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే క్యూరియస్ అండ్ బీవేర్ ఆఫ్ ద నైట్.